సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏంటి? కెమికల్ డీకంపోజిషన్. కెమికల్ డీకంపోజిషన్ అంటే ఏంటి? కెమికల్ కాంబినేషన్కి ఆపోజిట్. అంటే కెమికల్ కాంబినేషన్లో ఏమైంది? 2 or more రియాక్టెంట్స్ కలిసి ఒక ప్రోడక్ట్ ఫామ్ అయింది. మరి డీకంపోజిషన్ అంటే ఆపోజిట్. ఒక రియాక్టెంట్ 2 or more ప్రోడక్ట్స్గా విడిపోతుంది. ఒక రియాక్టెంట్ 2 or more ప్రోడక్ట్స్గా డీకంపోజ్ అవ్వడం అంటే విడిపోవడం. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర లెడ్ నైట్రేట్ ఉంది. దిస్ ఆర్ లెడ్ నైట్రేట్ సాల్ట్, PbNO3 టేకెన్ ట్వైస్. యాక్చువల్గా మన టెక్స్ట్ బుక్లో కాల్షియం కార్బోనేట్ ఇచ్చున్నాడు. కాల్షియం కార్బోనేట్ కూడా చేయొచ్చు. అయితే లెడ్ నైట్రేట్ మనకు ఈజీగా ఐడెంటిఫై చేయగలం కాబట్టి నేను లెడ్ నైట్రేట్ తీసుకున్నాను. లెడ్ నైట్రేట్ని మనం హీట్ చేసినప్పుడు అది 3గా విడిపోతుంది. లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్. దీంట్లో లెడ్ ఆక్సైడ్, ఆక్సిజన్ని మనం ఐడెంటిఫై చేయలేము. కానీ నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా, అది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆ కలర్ని బేస్ చేసుకొని మనము ఇది డీకంపోజిషన్ రియాక్షన్, ఇక్కడ డీకంపోజిషన్ జరిగింది అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ చాలా సింపుల్గా ఈజీగా మనం డీకంపోజిషన్ రియాక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేమ్మా, లెడ్ నైట్రేట్ని హీట్ చేస్తున్నాము. మనం ఈజీ ఇక్కడ క్రాకింగ్ సౌండ్స్ కూడా వస్తాయి. మీరు కొంచెం గమనిస్తే క్రాకింగ్ సౌండ్స్, ఇలా లెడ్ నైట్రేట్ సాల్ట్ని మనం హీట్ చేసినప్పుడు క్రాకింగ్ సౌండ్స్తో పాటు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తాయి. ఇలా జరిగింది అంటే మనం తీసుకున్న సాల్ట్ లెడ్ నైట్రేట్. మరి మీరు ఇంటర్మీడియట్లో కూడా ప్రాక్టికల్స్ చేస్తారు. ప్రాక్టికల్స్ చేసినప్పుడు లెడ్ నైట్రేట్ సాల్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక మంచి టెస్ట్ అన్నమాట. రైట్, అదిగోండి రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తున్నాయి. మీకు కనపడుతున్నాయా లేదో? కనబడుతున్నాయా? సో దీస్ ఆర్ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్. ఓకే, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ క్లియర్గా చూసారు కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ డీకంపోజిషన్ రియాక్షన్. అర్థమైందా?